మనతలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. కక్కించేదెలా? ప్రభాకర్ రావు నోరు తెరిపించడమే సిట్ లక్ష్యం. ఈ ప్రభాకర్ రావు నాశనం అయిపోను గారని ఆయన ఈ ప్రభాకర్ రావు గారు ఏడ దొరుకుని ఏమో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దరిద్రుడిగా తయారైండు. 6-7 నెలల నుంచి ఒకటే పని తలిగిరు ప్రభాకర్ రావు. మరి ఏమక్కర నోరు తెరుస్తలేడు, తెరవడు. తెరిచిండు అనుకో నిజంగానే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం అతలాకుతలం అయిపోతాయి. కానీ నోరు మాత్రం తెరుస్తలేడు. ఇంకా జూనియర్లు మెతకగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయంలోనే రాష్ట్ర ప్రభుత్వం. అందుకే సీనియర్ పోలీస్ అధికారులకు బాధ్యతలు. జర సీనియర్లు అయితే జర అన్ని గట్టి కడతారు, జూనియర్లు అయితే జర అంత అక్కడక్కడ జర మోమాడానికి కడతలేరేమో, కొద్దిగా సీనియర్లకు ఇచ్చిరంట. సమిష్టిగా నిర్ణయం తీసుకుంటారన్న ఉద్దేశం. ప్రభాకర్ రావు పెద విప్పితేనే దర్యాప్తు ముందుకు, అవసరమైతే మరింత సమయం కోరే అవకాశం. ఏ సమయం కోరినా ఏది చేసినా కానీ ఓ పెద్దలు ఒక సామెత చెప్పిరులా, రాజు తలుసుకుంటే దెబ్బల కొదవ అన్నట్టు ఒక సామెత ఉంటుంది. నిజంగా కూడా రాష్ట్రం కేంద్రం తలుసుకుంటే ఈ ప్రభాకర్ రావు అంటోడు నోరు ఎందుకు తెరవడి చెప్పురిగా. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కనుక తలుసుకుంటే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వల్ల ఫోన్ ట్యాపింగ్ చేసిండు, రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఫోన్ ట్యాపింగ్ చేసిండు. చిన్న ఉద్యోగులకు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసే దాంట్లో ఈ ఏక నెంబర్ ఈయన. మరి వీడు ఏమక్కరకు నోరు తెరుస్తలేడు అంటే ఈయన వెనకంగా ఉన్నోడు ఆయమన్నోడే ఉన్నాడు. ఆ ఆయమన్నోడు కూడా ఎవడనే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది, కానీ అధికారికంగా మాత్రం ప్రకటిస్తలేరు. చూడు కథ. నిజంగా కూడా కల్వకుంట్ల కవితక్క తలుసుకుంటే ఈ కేసు ముందర పడుతుండొచ్చులా. ఎందుకంటే కల్వకుంట్ల కవితమ్మ సానసార్లు అన్నది, నేను నోరు తెరిస్తున్నా అంటే ఒక్కొక్కని భాగవతం మొత్తం బయట పెడతా అన్నది. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుందని నేను నోరు తెరుస్తలేను అన్నది. ఒక్క నీ దండమని పెడతా. తెలంగాణ ఆత్మగౌరవం కాదు కానీ మీ ఇంట్లో ఇజ్జత పోద్దని దాచిపెడుతున్నావు, కానీ జర బయటకు వచ్చి చెప్పే ప్రయత్నం చేయి. ఈ ప్రభాకర్ రావు అంటే దిగశెట్టోడు ఈడేమో బయటికి నోరు తెరుస్తలేడు, ఆ ముచ్చట చెప్తలేరు. ఇక పోలీసు వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇక మామూలుగా గల్లీ పొరగాలని కొట్టినట్టు కొడితే నడుస్తుంది అనుకొని, ఏమరా పిల్ల ఓన్ ఫోన్ ట్యాపింగ్ చేసినావు, జర మమ్మగా అని చెప్పరా మయ్యగా అని చెప్పరా అని కాఫీ ఆడితే కాఫీ, బూస్ట్ ఆడితే బూస్టు, బోర్నమేట ఇలాంటివన్నీ ముందర పెట్టి, బిస్కెట్ ముందర పెట్టి, పండ్లు ముందర పెట్టి అడిగేసరికల్లా మంచిగా పసరం తింటాడు, తింటుండు, సప్పుడు కూకుంటుండు. అంతేగాని నోరు మాత్రం బయట తెరుస్తలేడు. ఈ రూరుగార పట్టుకొని ఈపుల పెట్టి 4 పెట్లు పెడితే దెబ్బకి చెప్పడంలా, కానీ ఈ 4 పెట్లు పెట్టే ఆఫీసరే దొరికి పాడైతలేడు. ఎందుకు? మళ్ళీ రేపన్నాడు ఈ గవర్నమెంట్ ఎప్పుడు ఉంటుందని గ్యారంటీ ఉంది. మళ్ళీ రేపన్నాడు మళ్ళీ ఇంకోళ్ళు వచ్చినాక మళ్ళీ పాడైపోను, వీళ్ళ మీద ఏమైనా కేసులు కావాలన్న ఉద్దేశంతో ఇలా ఆగుతున్నట్టు కొడుతుంది. కానీ వీళ్ళతో అయితలేదనే కానీ నిన్న సజ్జనార్ సార్ చేతికి ఇచ్చింది. మరి సజ్జనార్ సార్ అన్న మరి ముందర పడి మరి ఏమైనా చేస్తున్నాయంటే చెయ్యాలి. చేస్తేనే రేపన్నాడు ఇంకోడు గిసుకొని పనిచేసే ఉపాయం ఉండదు. ఎందుకంటే ఫోన్ అన్నప్పుడు మన పర్సనల్ ఏది మాట్లాడినా మంచి అయినా చెడు అయినా ఫోన్లలో చెప్పుకుంటాం మనం. గసోంటి ఫోన్లు విన్నరంటే మరి వినడానికి కారణం ఎందుకు విన్నాడు? మరి ఈ ప్రభాకర్ రావు అంటూ వెనకంగా, ఈ ప్రణీత్ రావు అంటూ వెనకంగా మరి ఆయమన్న రావు ఎవడున్నాడు? మరి ఆ ముచ్చట తెలవాలి కదా. ఆ ముచ్చట మాత్రం బయటకు వస్తలేదు. రోజు మాత్రం పేపర్లా ప్రభాకర్ రావు. మరి ప్రభాకర్ రావు నోరేం తెరవడే అంటే తెరవడు, అట్టేట అంటే అది అంతే సంగతులు. మరి కవితక్క నువ్వన్న ధైర్యం చేసి ముందరికి వస్తే నిజంగా మీ ఇంటి ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేసినట్ట కదా. మరి మీ ఇంటి ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేసినాక గట్టినే మరి నువ్వు ఇట్లా చేయించిన మేము పాడైపోను. మరి చెప్పాలి, ఎందుకంటే నువ్వే అన్నావు ఎవరెవరు దీని వెనకంగా ఉన్నది మొత్తం నాకు ఎరికే అన్నావు కదా. జర పోలీసు వాళ్ళకు సహకరిస్తే వాంటే, పోలీసు వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తే వచ్చేసారి పక్క ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కవితక్కని చేసినా చేయొచ్చు. ఎందుకంటే దొంగల లంగల పట్టించి ఉపాయంలో నువ్వు ఏక నెంబర్ ముందుగా ఉంటే నీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా నీకు ఆరాధ పెట్టి అమ్మ గిసోంటి ఆమె మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే నిజంగానే రేపన్నాడు ఎక్కడొస్తారా అనుకుంటారు. అంతేగాని ఇక నువ్వు కూడా మళ్ళీ మా ఇజ్జ తేడబోద్దో మా అన్న ఇజ్జ తేడబోద్దో ఒకవేళ అనుకుంటే, ఒకవేళ మీ అన్న మీ అయ్య కూడా ఈ ఫోన్ ట్రాపింగ్ వెనక ఉంటాను నేను చెప్పలేను, కానీ ఉన్నోళ్ళు మాత్రం నీకు తెలుసాని అన్నావు, వెనకనే అన్నావు. గతంలో ఏమన్నా అన్ని ముచ్చట్లు నాయకుడు నేను అన్నావు. అన్ని ముచ్చట్లు ఇప్పే ఉపాయం చేస్తే ఈ ప్రభాకర్ రావు నోరెట్ట తెరవడం ఏం కథ అనేది అంత తెలుస్తుంది. మా అమ్మ కానీ కవితక్క నువ్వు జర సహకరించే ఉపాయం చేయి. ఈ ప్రభాకర్ రావును కూడా జర నిమ్మలంగా అడితే మాత్రం వీటి చెప్పకాలం లేదు. సంగీతానికి చింతకాయలు రాలేయని నిర్ణయం చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా, సంగీతానికి చింతకాయలు రాలేయి. ప్రభాకర్ రావుని బరాబరుగా ఈపు భరిత పూజ చేస్తేనే బయటకు వస్తాడు, కానీ లేకపోతే అప్పటిదాకా చెప్పకాలం లేదు. గతంలో ఏం చెప్పిరు? జిల్లాకోటి మండలానికోటి క్యాంపులు పెట్టి ఆ నుంచి ఒక హెడ్ ఆఫీస్ లెక్క ఏర్పాటు చేసుకొని లోకల్ లీడర్లు అంతా ఏమేమి మాట్లాడుకుంటారు మొత్తం విన్నామని చెప్పారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనే డౌట్ తోటి గంట ముందుగానే కొనబోయ్యా అదేంటి ఆ మురికాలంలో వేసేసారు కదా ఆర్టిస్టులు అన్నీ. మరి ఏమెక్కడికి వేసిరు, ఎందుకు వేసిరు, ఏమని చెప్పిన సన్నాసి ఓడాడు, దీని వెనక ఉన్న లంగా దొంగ బయటవేగా ఓడాడు, ఈ మొత్తం తెలవాలంటే ప్రభాకర్ నోరు తెరవాలంటే పోలీసు వాళ్ళు జర్రంతా ఆయమన్న పని చేసి దెబ్బగా నోరు తెరుస్తారని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటారో కామెంట్ రూపకంగా చెప్పే ప్రయత్నం చేయి.